ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మీరు స్టేడియంలో కూర్చున్నారు. క్రౌడ్ ఫుల్ ఛార్జ్లో ఉంది. ఒకవైపు సన్రైజర్స్ హైదరాబాద్, మరోవైపు పంజాబ్ కింగ్స్. ఫస్ట్ బాల్ బౌండరీ, బ్లాస్ట్. సెకండ్ ఓవర్ 6. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూస్తే ఈరోజు బౌలర్స్కి రెస్ట్ డే అనిపించింది. ఎస్ఆర్హెచ్ డామినేషన్. షాట్ ఆఫ్టర్ షాట్, గ్యాప్ ఆఫ్టర్ గ్యాప్. స్కోర్బోర్డ్ ఇలా పెరుగుతోంది. 50, 100, 150, 200. క్రౌడ్ ఎస్ఆర్హెచ్, ఎస్ఆర్హెచ్, ఎస్ఆర్హెచ్. ఇక్కడే ఒక మిస్టేక్ జరిగింది. మీరు కూడా అనుకున్నారా మ్యాచ్ ఆల్రెడీ ఫినిష్డ్ అని? అక్కడే కథ మొదలవుతుంది. పంజాబ్ కింగ్స్ వచ్చారు. ఫస్ట్ ఫ్యూ బాల్స్ కామ్, దెన్ సడన్లీ బూమ్. ఒక్క ఓవర్లో గేమ్ చేంజ్. రన్స్ వస్తున్నాయి, బౌండరీస్ పడుతున్నాయి. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ప్రెషర్లోకి వెళ్తున్నారు. కెప్టెన్ ప్లాన్స్ చేంజ్, కానీ రిజల్ట్ సేమ్. ఒక్క పార్ట్నర్షిప్, అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ఇక్కడి నుంచి పీబీకేఎస్ బిలీవ్ చేయడం మొదలుపెట్టింది. లాస్ట్ 3 ఓవర్స్, రిక్వైర్డ్ రన్స్ మేనేజబుల్. క్రౌడ్ సైలెంట్, ప్లేయర్స్ టెన్షన్లో. షాట్ 4, నెక్స్ట్ బాల్ 6, బ్లాస్ట్. గేమ్ ఫినిష్డ్. ఎస్ఆర్హెచ్ 200 కొట్టింది, కానీ డిఫెండ్ చేయలేకపోయింది. పీబీకేఎస్ మాత్రం ఫియర్ లేకుండా చేసింది. క్రికెట్లో ఒక ట్రూత్ ఉంది, స్కోర్ కాదు, సిచ్యువేషన్ హ్యాండిల్ చేసిన వాళ్లే విన్నర్స్. ఒక్క ఆనెస్ట్ ఆన్సర్ ఇవ్వండి. మీరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయితే ఈ మ్యాచ్లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? మీరు పీబీకేఎస్ ఫ్యాన్ అయితే గేమ్ చేంజర్ ఎవరు? కామెంట్లో చెప్పండి డౌన్ బిలో. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆఫ్ ఐపీఎల్. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మీరు స్టేడియంలో